ఏంటి మీ ఇంట్లో కూడా ఆకుకూరలు అంటే అమ్మ బాబోయ్ అని పిల్లల నుంచి పెద్దవారి వరకు అనేస్తున్నారా? ఈసారి నేను చూపించబోయే ఈ వీడియోని, ఈ రెసిపీని మీరు కానీ ట్రై చేస్తే కనీసం వారంలో ఒక్కసారన్నా ఇది చేయండి అని మరీ అడుగుతారు. నేను చెప్పే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో మీరు ఎంత ఈజీగా, ఎంతో హెల్తీగా ఎలా చేయాలో నేను చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా హెల్దీ అండ్ ఈజీగా అయిపోయే ఈ రెసిపీని రైస్, చపాతీ అలాగే కర్డ్ రైస్లోకి కాంబినేషన్తో చేస్తే అదిరిపోతుంది. ఇందుకు మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి, జీలకర్ర బాగా చిటపటలాడిన తర్వాత 4-5 పచ్చిమిర్చిని ఇలా ఘాట్లు పెట్టుకొని వేయించుకోవాలి. మీకు కారం ఎక్కువగా ఇష్టపడేవారైతే పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. అలాగే 2 రెమ్మల కరివేపాకు, ఇవి బాగా చిటపటలాడేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్ని చాలా సన్నగా చాప్ చేసుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆలు కర్రీకి ఈ సన్నగా చేసిన ఉల్లిపాయలే టేస్ట్ అనేది ఇస్తుందన్నమాట ఎక్కువగా. అలాగే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. అవి బాగా కొద్దిసేపు వేయించాలి. మీరు అల్లం తెల్లగడ్డ పేస్ట్ ప్రిఫర్ చేస్తాము అనుకుంటే అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయినా కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా ఆ తెల్లగడ్డలు మాత్రమే వేయడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. అలాగే 4 మీడియం సైజ్ బంగాళదుంపలు పెద్ద ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను బాయిల్ చేసిన బంగాళదుంప వాడటం లేదు కాబట్టి నేను ఇలా ఆయిల్లోనే మగ్గిస్తున్నాను బాగా. అవి బాగా కొంచెం రోస్ట్ అయితే టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. అలాగే మెంతాకులు, పెద్ద మెంతాకులు లేతగా ఉన్నవి, ఆకులు మాత్రమే తెంపి వేసుకోవాలి. కాడలు అనేటివి యూస్ చేయకూడదు. ఒక కట్ట మెంతాకు అయితే కూడా సరిపోతుందండి బాగా. మీకు కర్రీ త్వరగా అయిపోవాలి అనుకుంటే ఆలుని బాయిల్ చేసి అయినా కూడా వేసుకోవచ్చు. బాయిల్ చేసిన దానికంటే ఇలా ఆయిల్లో రోస్ట్ చేసిన ఆలుని టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇదే ట్రెడిషనల్ రెసిపీ కూడా. రాజస్థానీ సైడ్ కూడా ఇలానే ట్రెడిషనల్ రెసిపీ, డాబాస్లో కూడా ఇలానే చేస్తారు. బాయిల్ చేసి అయితే వేయరనమాట. అలాగే మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేస్తూ కలుపుకోండి. మొత్తం మసాలాలన్నీ ఆలుకి, మెంతాకుకి పట్టేలా మొత్తం పైనుంచి కింద వరకు బాగా కలుపుకొని వేయించండి మసాలాలని. మెంతాకు చిన్న మెంతాకు వాడితే అంత టేస్ట్ రాదు కాబట్టి పెద్ద మెంతాకునైతే వాడుతున్నాం ఇందులో. పెద్ద మెంతాకు ఇప్పుడు వింటర్ సీజన్లో ఈజీగా దొరికేస్తుంది. అలాగే ఇక్కడ 3 చిన్నగా రఫ్గా చాప్ చేసుకున్న టమోటాస్ అయితే వేసుకుంటున్నాము. ఈ టమోటా వేసేసి బాగా కలిపేసుకోవాలి మొత్తము పైనుంచి కింద వరకు. ఇంతవరకు మనం వాటర్ వేయలేదు కదండి. టమోటాలో నుంచి వచ్చిన వాటర్తో హాఫ్ ఉడికిన ఆలు ఇంకా మొత్తం ఫుల్ అనేది ఉడికిపోతుంది. వాటర్ వేయలేదు అనుకోవద్దండి. ఇప్పుడు టమోటాలతో ఆలు కూడా ఇంకా కొద్దిగా ఆల్రెడీ మనం రోస్ట్ చేసినప్పుడు హాఫ్ సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. ఈ టమోటా వేసిన తర్వాత టమోటా మగ్గే టైంలో ఇంకొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా మధ్యలో మూత తీసి కలుపుతూ చూసుకోండి టమోటా ఉడికిందా లేదా అని, మగ్గిందా లేదా అనేసి. ఇలా మొత్తం ఒక 2 to 3 minutes వరకు పెట్టిన తర్వాత మళ్ళీ ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలి. మరి ఇంకొకసారి మూత పెట్టేసుకొని పక్కన ఉంచుకోండి. ఇంకొక 2 minutes తర్వాత చూస్తే టమోటాస్ నుంచి మంచిగా వాటర్ అనేది రిలీజ్ అయింది. చూస్తున్నారు కదా, చూడండి మంచిగా వాటర్ అనేది రిలీజ్ అయింది. ఈ టైంలో మనము 1/2 గ్లాస్ వాటర్ ఎడ్జెస్ నుంచి వేసుకోవాలి. మధ్యలో వేయొద్దండి, ఎడ్జెస్ నుంచి వేసుకొని అలా మూత పెట్టేసి
ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి పైకి కిందికి మొత్తం వాటర్ అంతా మసాలాలకి ఆలుకి పట్టేలా అంతా మొత్తం కలుపుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇంకొక 5 to 10 మినిట్స్ అనేది వాటర్లో కొద్దిగా మగ్గించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అండి. జీలకర్ర పొడి వేసుకొని బాగా కలిపేసి దించేసుకోవడమే. దించేసుకునే ముందు మాత్రమే గరం మసాలా వేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో ఈజీగా అయిపోయే ఆలు మేతి కర్రీ రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.